మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కియున్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుష్యుని చేతిలో పడకుండా ఆయన చేతిలోనే పడుదునుగాక అని గాదుతో అనెను. ఎవరి చేతిలో పడుట మేలంట? మనుషుల చేతిలో పడకుండా దేవుని చేతిలో పడుట నాకు మేలు అని చెప్పాడంట. ఇట్ ఈస్ బెటర్ టు ఫాల్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దెన్ టు ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్, బికాజ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ గ్రేట్ మర్సీ. ఫాల్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్. అవును, ఇప్పుడు మీరు తప్పు చేస్తారు, తప్పు నిర్ణయం అయింది, కానీ ఇక్కడున్నవారు నా దేవుడు నాకు నూతన ప్రారంభం ఇవ్వగలుగుతాడు అన్నవారు చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. బిగ్గరగా చెప్పండి. అవును, తప్పు చేశాను, పాపము చేశాను, దేవునికి ఇష్టం లేని కార్యాలు చేశాను, బట్ ఇట్ ఈస్ బెటర్ టు ఫాల్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ దెన్ టు ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మెన్. ఎందుకు ఆ మాట అని అంటాడు అని చూసినట్లయితే అక్కడ ఉంటుంది చూడండి, దేవుడు 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఏంటి ఆ 3 ఆప్షన్స్? ఎవరైనా చదవగలుగుతారా? 11వ వచనం నుండి ఉంది. ఏంటిది అది? కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లా నేను 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రులు కత్తి దూసి నిన్ను తరుమగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట, లేకపోతే 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమందంతటా నాశనము కలుగచేయుట. ఏంటంట? దేవుడు ఆప్షన్స్ కూడా ఇచ్చాడంట అండి దావీదుకి. ఏంటి ఆప్షన్స్? 3 సంవత్సరాలు కరువు. 3 సంవత్సరాలు కరువు కావాలా? 3 నెలలు శత్రువుల చేత తరమబడతావా? లేకపోతే 3 రోజులు తెగులు కావాలా? మనముంటే ఏమంటాము? దేవా 4th ఆప్షన్ లేదా అని అడుగుతాం కదండి. కానీ 3 సంవత్సరాలు కరువు అని చూసినట్లయితే, కరువు ఈజీ ఉంటుంది కదా, వారికి వారే ఉంటుంది కదా, లేకపోతే ఏదో ఒకటి చేయొచ్చు కదా అని అనుకుంటాం. కానీ కరువు దగ్గర ఎటువంటి పరిస్థితి వస్తుందంటే, ఐగుప్తు దేశం చూసినట్లయితే ఎప్పుడైతే చుట్టుపక్కన ఉన్న దేశాలన్నీ కూడా కరువులో ఉన్నప్పుడు ఇస్రాయేల్ దేశం ఏం చేస్తుందంటే ఐగుప్తు దగ్గరకు వచ్చి అడుక్కున్నారంటే, ఏంటి మాకు కొంచెం ధనం ఇవ్వు, ధాన్యం ఇవ్వు, మాకు కొంచెం ఇవ్వు అని ఆ యోసేపు యాకోబు కుమారులందరూ కూడా వచ్చి ఐగుప్తు నుండి అడుక్కొని తీసుకొని వెళ్ళారు. అంతే కదా. ఈరోజు కరువు అని అంటే దావీదు బాగా ఆలోచించాడండి. కరువు అంటే నేను ఇతర దేశాలకి వెళ్ళి అడుక్కు తినాల్సిన పరిస్థితి వస్తుంది, ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి నా చేతులు చాపాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి 3 ఏళ్ల కరువు నాకు వద్దయ్యా. దాని తర్వాత 2వ ఆప్షన్ ఇస్తాడు. ఏంటా 2వ ఆప్షన్? 3 నెలల శత్రు చేతిలో హతమార్చబడటము. అది ఓకేనా అంటే ఆయన అది కూడా అంటాడు. ఏంటి? కరువు అయితే మనుషుల దగ్గరికి వెళ్ళాలి. 2వది 3 నెలలు శత్రువుల చేత, అంటే శత్రువులు మమ్మల్ని తరుముతూ ఉంటారు, వాళ్ళ మర్సీ కింద మేము ఉండాల్సి వస్తుంది, అంటే శత్రువులు ఏది చెప్తే అది చేయాల్సి వస్తుంది, శత్రువుల చేతిలో మేము చచ్చిపోవాల్సి ఉంటుంది, అది కూడా వద్దు, మనుషుల చేతులు వద్దు. 3వది ఏంటి తెలుసా? తెగులు. అంటే అదేదో ఇక్కడ మనుషులు ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, ఇది దేవుని చేతి నుండే వచ్చింది కదా. ఈ తెగులు దేవుని చేతిలో పడటమే మేలు. హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, మనుషుల చేతిలో పడటం కంటే దేవుని చేతిలో పడటం మేలు, ఎందుకంటే ఆయన మహాకృపగలవాడు. హల్లెలూయా. మనుషులు మనకి మర్సీ చూపించారండి. ఒకవేళ మనుషుల దయ ఉంది అని అంటే అది దేవుని దయ మొదట ఉంది కాబట్టి మనుషులు దయ చూపించేది. ఏదో వాళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేసేది కాదు. అది మనుషులు దయ చూపిస్తున్నారంటే మొదట మనుషులు మొక్కడం కాదు, థ్యాంక్ యూ అని చెప్పడం కాదు. మొదట దేవా ఆ దయ నువ్వు వారి దగ్గర, ఆ దయ నాయుడలో నువ్వు వారిలో పుట్టించావు, దాన్ని బట్టి నీకు వందనాలయ్యా అని చెప్పాలండి. మనుషుల్ని పట్టుకొని మనుషులు కాలు పట్టుకోవడం కాదు. ఇక్కడ దావీదు ప్రిన్సిపల్స్ చూడండి, ఆయన నియమాలు చూడండి. ఆ రెండిట్లో మనుషులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనుషులు ఇన్వాల్వ్ అయితే నాకు వద్దయ్యా, నీ చేతిలో పడటము నాకు మేలు. ఆ తెగుల్ని నువ్వు పుట్టించేది నువ్వే. ఆ తెగుల్ని నువ్వు ఒక్కసారి నీ సన్నిధిలో క్షమాపణ పశ్చాత్తాపడితే నువ్వు ఆపు చేయగలిగిన దేవుడు నువ్వే, సమర్థుడు నువ్వే. అందుకే నేను నీ చేతిలో పడటమే నాకు గొప్ప మేలు, ఎందుకంటే నాకు తెలుసు నీ హృదయం ఎట్లాంటిదో. నువ్వు మహాకృప కలిగిన దేవుడు. నువ్వు ఎంతగా నువ్వు శిక్షించిన ఆయనే గాయం చేస్తాడంట. ఆ గాయాన్ని మాన్పేది కూడా ఎవరు? దేవుడే. హల్లెలూయా. ఇట్ ఈస్ బెటర్ టు ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ దెన్ టు ఫాల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పీపుల్ రన్ ఫ్రమ్ డిసిప్లిన్. చూడండి, మనుషులు అంటే క్రమశిక్షణ అంటే శిక్ష అంటే పారిపోతూ ఉంటారు కదా. కానీ దావీదు చూడండి, దేవా
ఎవరైతే శిక్షిస్తున్నారో వారి దగ్గరికి పరిగెత్తుతున్నారండి. ఎంత గొప్ప సంగతి కదా. ఎవరు శిక్షిస్తున్నారో వారి దగ్గరికి పరిగెత్తుతున్నారు. దేవుడు శిక్షిస్తే దేవుని దగ్గరికి పరిగెత్తుతున్నాడు. ఎందుకంటే దేవుడే నాకు కనికరం చూపిస్తాడని. ఈ సందర్భంలో నాకు ఒక జ్ఞాపకం వచ్చింది. మా కుటుంబ ప్రార్థనలో మేము చేస్తున్నప్పుడు, బిడ్డలో అల్లరి చేస్తున్నప్పుడు, మరి ముఖ్యంగా జూని అల్లరి చేస్తున్నప్పుడు వాళ్ళ తండ్రికి కొంచెం గట్టిగా భయపెట్టారనమాట. అట్లా అల్లరి చేయదు అంటే బెదిరిపోయి భయపడి గట్టిగా ఏడవటం స్టార్ట్ చేసి అటు నన్ను చూస్తుంది, అటు వాళ్ళ అన్నల్ని చూస్తుంది, అటు చుట్టూ మా పక్కనున్న సహకారులను అందరినీ చూసి వీరు ఎవరు కాదని వెంటనే పరిగెత్తుకుని వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తనని గట్టి హత్తుకొని ఏడ్చిందనమాట. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. ఎంత భయపడుతుందో అంతగానే వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి హత్తుకుంది. ఎందుకంటే అలాగా హత్తుకుంటే మా డాడీ నన్ను క్షమిస్తాడు, మా డాడీ నాకు ముద్దిస్తాడు, మా డాడీ నన్ను ఇంకా సంధాయిస్తారు, ఇంకా తీసుకుంటాడనే విశ్వాసము. ఈరోజు అటువంటి విశ్వాసం మనకుందా? అపరాధ భావం అండి. మనకి చాలామందికి అపరాధ భావం ఏంటి తెలుసా? నా దేవుడు నన్ను క్షమించడేమో, నేను చేసిన ఇంత పాపానికి దేవుడు నన్ను క్షమించడేమో, అందుకేనే నేను లోకానికి వెళ్ళిపోతా, అందుకే నేను మళ్ళీ పాపానికి వెళ్ళిపోతా. అనేక సార్లు నేను చెప్పాను, మరలా చెప్పదలుచుకోలేదు. కానీ ఒక్కటే సింపుల్ ఎగ్జాంపుల్, నా వ్యక్తిగత ఎందుకు మా వ్యక్తిగతవి చెప్తామంటే ఐ కెన్ ఓన్లీ టీచ్ యూ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. మీ ఎక్స్పీరియన్స్ నుండి నేను చెప్పగలుగుతానా? చెప్పలేను కదండి. మీ అనుభవం ఏంటో మీకు తెలుసు. మీ అనుభవం బట్టే మీరు సాక్ష్యం ఇస్తారు, మీ అనుభవం బట్టే మీరు దేవుని మహిమపరుస్తారు. దేవుడు నాకు ఇచ్చిన అనుభవం బట్టి నేను ఆ అనుభవం బట్టి దేవుని చెప్తాను. ఎంతసేపు మీ గురించి ఏం మాట్లాడతారు అనుకోకండి. నా అనుభవం ఐ కెన్ ఓన్లీ స్పీక్ అవుట్ ఆఫ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ విత్ గాడ్, అంతే కదా. దానికి రిలేట్ అవుతే ఇంకా బెటర్ మీకు. ఈ రీతిగా నేను కూడా అదే అనుకున్నానండి. నేను ఎంత పాపాత్మురాలంటే యవన కాలంలో అంత పాపాత్మురాలో నేను దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత నాకు లేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎంతమంది మీరు విన్నారు. అపవాది నాకు ఒకే అబద్ధం చెప్తానే ఉన్నాడు, నీకు అర్హత లేదు, నీకు యోగ్యత లేదు, నువ్వు ప్రభు బలు పుచ్చుకోవడానికి కూడా, పాలు పంపులు పొందడానికి కూడా నీకు అర్హత లేదు, నువ్వు ఆయన మందిరానికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయడానికి కూడా నీకు అర్హత లేదు. ఎంతో ధైర్యం చేసుకొని వెళ్ళాను మందిరానికి వెళ్ళి దేవా అని స్టార్ట్ చేస్తుంటే అపవాది అంటున్నాడు, ఎంత వేషధారివి నువ్వు. దేవుడు అన్నానండి, కాదు దేవుడు కాదు, అపవాది అన్నాడు. ఏంటి తెలుసా? ఎంత వేషధారివి నువ్వు, ఇంత పాపాలు చేసి ఇంత భయంకరమైన జీవితం జీవించి ఇప్పుడు దేవాని ఏం తెలియనట్టు అంటున్నావా అని అంటే వెంటనే నా మైండ్, నా మనసు, నా నోరంతగా ఆగిపోయి, అవును నేను ప్రార్థన చేయడానికి నాకు అర్హత లేదు, ఆయన నామాన్ని పలకడానికి నాకు యోగ్యత లేదు, ఐఎమ్ నాట్ ఫిట్ టు బీ హియర్, ఈ మందిరంలో అసలు ఉండటానికి నాకు వల్ల అవ్వదు, ఎందుకంటే నేను అంత పాపిని కాబట్టి అని చెప్పి ఎంతగానో దూరం వెళ్ళానండి. ఇది అపవాది చేసే పని మన జీవితంలో కూడా. ఏం చేస్తాడు తెలుసా? చేపించేదే వాడు, ప్రేరేపించేదే వాడు, కానీ చేసిన తర్వాత ఏమంటాడు తెలుసా? నీకు యోగ్యత లేదు, నీకు అర్హత లేదు, యు ఆర్ నాట్ ఫిట్. ఈరోజు ఎంతోమంది ఆ స్థితిలో వచ్చారు కదా, కొంతమంది అలాగనే వచ్చారు. నాకు యోగ్యత లేదు, దేవుడు అని అంటున్నప్పుడు అపవాది చెప్తున్నాడు, నీకు అర్హత లేదు, నువ్వు ఎంత పాపివి, నువ్వు భ్రష్టురాలివి అని చెప్తానే అన్నాడు. అందుకనే ప్రార్థన కూడా రావట్లేదండి. అపరాధ భావం నన్ను ముంచేస్తుంది అని అంటే, అటువంటి అపరాధ భావాన్ని మీరు ఎదిరించి, అందుకే నేను చెప్పాను, యేసయ్యా మొరపెట్టండి, యేసయ్యా నా రక్షకుడు అని పిలవండి. ఎందుకంటే ఆయన రక్షకుడు ఎంత భయంకరమైన పాపినైనా విడిపించి నూతన ప్రారంభం ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మహాకృపగల దేవుడు. దేవుడు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు అంటే ఆయన దగ్గర నుండి దూరం వెళ్ళటము కాదండి, ఇంకా ఆయన దగ్గరికి రండి. నాకు తెలుసయ్యా, నువ్వు గాయం చేసిన ఆ గాయాన్ని కూడా నువ్వే బ్యాండేజ్ కట్టి గాయాన్ని కూడా మానిపేది నువ్వేదేవా నాకు తెలుసయ్యా. ఐ నో నీ నుండి పారిపోవడం కంటే నీ దగ్గరికి పరిగెత్తడము నాకు ఎంతో మేలయ్యా అని అటువంటి విశ్వాసం అని అంటే. ఎందుకంటే మనుషుల చేతిలో పడటము కంటే దేవుని చేతిలో పడటము నాకు మేలు.